నియంత్రించాలి గ్యాస్ కొరతను వెంటనే నియంత్రించాలి గ్యాస్ కొరతను వెంటనే ఉద్యమ కొరతను వెంటనే అరికట్టాలి గ్యాస్ నియంత్రణను వెంటనే ఇవ్వాలి అందరికి కూడా వినియోగదారులందరూ కూడా గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలి గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలి గ్యాస్ సిలిండర్లను పేరుతో బ్లాక్ మార్కెట్ ను పేరుతో గ్యాస్ బ్లాక్ మార్కెట్ ను సోదరి మనులారా, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కూడా మరి యుద్ధాన్ని తలపెడతా ఉన్నాయి. అందులో భాగంగా మరి ఏదైతే ఈరోజు ఉన్నటువంటి వాణిజ్య సంబంధించి రవాణాకు సంబంధించి కానీ ఈరోజు గ్యాస్ కానీ ఆ రకంగా ఇతర దేశాల నుంచి చమురు కానీ మరి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఇతర దేశాలు కూడా ఆ రకమైన తీసుకునే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మరి అయితే ఈరోజు యుద్ధం పేరుతో మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత వస్తుందని చెప్పేసి ఒక ప్రచారాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మరి వాస్తవానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మరి తక్షణమే ఏదైతే ఈరోజు ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా విజయవాడ కానీ మరి ఆ రకంగా పెద్ద పెద్ద నగర ప్రాంతాల్లో విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఆ రకంగా మొత్తం జిల్లా కేంద్రాల్లో కర్నూలు కానీ నంద్యాల కానీ మొత్తం కూడా ఈరోజు ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పాటు చెప్పేసి వినియోగదారులు గగ్గోలు పెడతా ఉన్నారు. మరి అదే రకంగా కూడా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి గ్యాస్ కొరత ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఈరోజు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే 18 దాదాపు ఈరోజు 18 సిలిండర్ ధర ఈరోజు ధర పెరిగిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు వ్యాపారానికి సంబంధించినటువంటి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హోటళ్ళకు కానీ ఆ రకంగా వ్యాపార నిమిత్తం ఏదైతే కమర్షియల్ సంబంధించి ఈరోజు ఇప్పటికే సిలిండర్ దొరకని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మరి చిన్న చిన్న వ్యాపారస్తులు ఆ రకంగా సిలిండర్ల కొరతతో ఈరోజు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మరి ఆ రకంగా దానివల్ల మనకు రవాణా రావడం లేదు, గ్యాస్ కొరత ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు మనం చెప్పేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అందుకొరకే ఏదైతే ఈరోజు ఉన్నటువంటిది ప్రభుత్వము తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని గ్యాస్ కొరత లేకుండా ఆ రకంగా కూడా మనం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 1800 రూపాయలటువంటి సిలిండర్ ధర ఈరోజు రేటు పెరుగుతూ ఉంది. మరి మామూలుగా ఉన్నటువంటి సిలిండర్ ధర ఈరోజు 1000 రూపాయలు చేస్తూ ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి ధరలో ఈరోజు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అందుకోసమే గ్యాస్ సిలిండర్ల ధరలను నియంత్రించాలి. ఈరోజు మనం చూస్తున్నాం వినియోగదారులు ఇళ్లకు సంబంధించి ఇప్పటికే నెల రోజులైనా గ్యాస్ రాని పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి ఆ రకంగా కూడా మనం చూస్తే నెల రోజులు బుకింగ్ చేస్తే ఈరోజు కూడా గ్యాస్ రాకుంది. అంటే ఇప్పుడు గతం నుంచి కూడా ఆ రకంగా చేసే పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసమే వినియోగదారులకు నెలకు ఒక సిలిండర్ లాగా 12 సిలిండర్ ఇస్తామని చెప్పారు. మా రకంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ఉన్నటువంటి యుద్ధం పేరుతో దీన్ని కాలాపన చేయడం, ప్రజలపైన భారం వేయడం సరైనది కాదు. తక్షణమే ఏదైతే వినియోగదారులకు కానీ ఆ రకమైనటువంటి కస్టమర్లకు సంబంధించి కానీ మరి ఎక్కడైతే చేసేటువంటి వ్యాపారస్తులకు వాళ్ళకు కూడా హోటల్స్ కానీ తీవ్ర ఇబ్బంది గురవుతా ఉన్నారు. అందుకొరకే తక్షణమే ఈ సమస్య తీర్చాలని చెప్పేసి బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని, ఎక్కువ ధరకు అమ్మితే ఆ గ్యాస్ ఏజెన్సీల పైన సీజ్ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ మహిళా జిల్లా నాయకురాలు ఎస్బీబీ మరియు ఆ రకంగా కుమారి, నూర్జహాన్, రసూల్బీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా నాయకులతో పాటు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు ఇందా శ్రీనివాసులు, వేల్పుల వేసన్న, మహాభాషం మరియు స్వామి నారాయణ, ఎల్లస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.